మనం నమ్మినా నమ్మకపోయినా మన ఆలోచనల్ని ఎంచుకునేది మనమే. మనం అదే ఆలోచనను అలవాటుగా ఆలోచిస్తూ పోతాం. చివరికి మనం ఆ ఆలోచనను ఎంచుకున్నట్లు మనకు అనిపించదు, కానీ అదే మన అసలు ఎంపిక. కొన్ని ఆలోచనలు చేయడానికి మన మనస్సు నిరాకరిస్తుంది. ఉదాహరణకి, మీరు మీ గురించి ఒక పాజిటివ్ థాట్ చేయడానికి మీ మనస్సు ఎంత తరచుగా నిరాకరిస్తుందో మీకు తెలిసే ఉంటుంది. అలాంటప్పుడు మీరు మీ గురించి నెగిటివ్ థాట్స్ రాకుండా కూడా చేసుకోవచ్చు కదా, కానీ చేయలేం. ఎందుకంటే చాలామందిలో వారిపై వారికి ద్వేషం, అపరాధ భావమే ఉంటుంది. రకరకాల సమస్యలతో, అంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, బాంధవ్యాల సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారందరిలో ఎంతో కొంత లెవెల్లో ఆత్మద్వేషం ఉంటుంది. అంటే వారిని వారే ద్వేషించుకోవడం చేస్తుంటారు. మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, గుర్తించుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా తమని తాము ఎంతగా ద్వేషించుకుంటారో, అంటే నేను బాగోలేను, నేను రంగు తక్కువ, నా కులం తక్కువ, నా మతం తక్కువ, నాకు ఇది తక్కువ, నాకు అది తక్కువ అని అపరాధులుగా పరిగణించుకుంటారో, వారి జీవితాల్లో సుఖ సంతోషాలు, సుఖశాంతులు అంత తక్కువైపోతాయి. ఆత్మద్వేషం, అపరాధ భావం మనలో ఎంత తక్కువగా ఉంటే మన జీవితం ఏ స్థాయిలోనైనా అంత మెరుగ్గా, అంత గొప్పగా ఉంటుంది. అసలు చిక్కు ఏంటంటే, మన మీద మనకి నమ్మకం లేకపోవడం. నేను ఏ పని సరిగ్గా చేయలేను అని అనుకోవడమే అసలు చిక్కు. మనం తరచుగా నేను ఏ పని సరిగ్గా చెయ్యను అని మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉంటాం. మీరు కూడా అలా చేస్తుంటారా? నేను ఏ పని సరిగ్గా చేయనని చెప్పడం కానీ, లేదా ఆ భావనని సూచించే అనుభూతి చెందడం కానీ చేశారా? అయితే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, ఏ పని ఎవరి కోసం చేయాల్సింది ఉంది అసలు? ఎవరి ప్రమాణాల ప్రకారం చేయాల్సింది అసలు? ఈ రకమైన నమ్మకం మీలో బలంగా ఉంటే అప్పుడు మీరు ప్రేమగా, సంతోషంగా, సంపన్నవంతంగా, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరు? మీ సబ్కాన్షియస్ బిలీఫ్ నిరంతరం దీనికి విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు కొసల్ని ఏ విధంగా కూడా మీరు కలపలేరు. ఎందుకంటే మీరు స్వీయ నింద అనే కొస ఎప్పుడో ఎక్కడో తప్పుదోవ పట్టించారు. అది మీకు దొరకదు. ఆగ్రహం, విమర్శ, అపరాధ భావం, భయం వల్లే సమస్యలన్నీ. ఈ 4 భావోద్వేగాలు మన శరీరానికి, అంతరంగానికి కూడా చేటు చేస్తున్నాయి, జీవితాన్ని నరకం చేస్తున్నాయి. ఈ భావాలు ఇతరుల్ని నిందించడం వల్ల, మన సొంత అనుభవాలకు బాధ్యత తీసుకోకపోవడం వల్ల వస్తాయి. మన జీవితంలో జరిగే ప్రతిదానికి బాధ్యత మనదే అని గుర్తించాలి. అలా ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు నిందించడానికి వేరే వ్యక్తి ఉండరు అక్కడ. మన జీవితం బయట ఏం జరుగుతుందో అదంతా మన అంతరంగంలో జరిగే వ్యవహారానికి అద్దంలో కనబడే ప్రతిబింబం మాత్రమే. ఈ వీడియో యొక్క మెసేజ్ని డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీలో వెలుగు వెలుగుతుంది. ఇది ఒకసారి చూడండి. నన్ను అందరూ విమర్శిస్తారు, నన్ను ఎవరు సపోర్ట్ చేయరు, నన్ను అందరూ మోసం చేస్తుంటారు, నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, నన్ను డోర్ మ్యాట్లా వాడుకుంటుంటారు, నాకు విలువ ఇవ్వడం లేదు, ఎక్సెట్రా. ఇలా మీరు కూడా అనుకుంటున్నారా? అయితే అదే మీ ప్యాటర్న్, అదే మీ స్వభావం. ఇలా మీలో కనిపించే ఈ విధమైన ప్రవర్తన ఇతరుల్ని మీ వైపు ఆకర్షించేలా చేసే మీ నమ్మకాలదే అసలు తప్పు. మీరు ఇలా ఆలోచించకపోతే వాళ్ళు వేరే చోటకి వెళ్ళి మరెవరితోనో అలా ప్రవర్తిస్తారు. ఇకపై మీరు వాళ్ళని ఆకర్షించరు. భౌతికంగా వ్యక్తమయ్యే కొన్ని ప్యాటర్న్స్ వల్ల కలిగే ఫలితాలు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉంటాయి. ఎక్కువ కాలం ఆగ్రహాన్ని మోస్తున్న శరీరం దాని సౌలభ్యతని, ఆరోగ్యాన్ని కోల్పోతుంది. అది శరీరాన్ని తినేస్తుంది. దాన్నే మనం క్యాన్సర్ అని పిలుస్తున్నాం. అస్తమానం అందరినీ సూటుగా, ఘాటుగా విమర్శించే శాశ్వత అలవాటు కలిగిన వారి శరీరం తరచుగా ఆర్థరైటిస్కి గురవుతుంది. అపరాధ భావం ఎల్లప్పుడూ శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. శిక్ష నొప్పి కలిగిస్తుంది. భయం వల్ల ఉద్రిక్తత, బట్టదల, అల్సర్లు, అరికాలి మంటలు వంటి సమస్యలు వస్తాయి. కానీ క్షమించడం, కోపాన్ని వదిలేయడం చేయగలిగితే శరీరంలో ఉన్న క్యాన్సర్ కూడా నయమైపోతుందనే సత్యాన్ని వైద్య శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది ఎలా పనిచేస్తుందో ప్రత్యేకంగా చూశారు కూడా. కాబట్టి ఇలాంటి అక్కర్లేని చెత్త భారాలని మీ శరీరం మోసుకు వస్తుంటే వాటిని విడిచిపెట్టండి. అప్పుడు మీ శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా, మీ జీవితం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగుంటుందో అప్పుడు మీరు ఆటోమేటిక్గా సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని జీవిస్తారు.
అయితే దీనికి కావాల్సింది ఏమిటంటే గతం పట్ల మన వైఖరిని మార్చుకోవాలి. గతం ముగిసింది, పూర్తయింది. మనం ఇప్పుడు దాన్ని మార్చలేము, కానీ మనం గతం గురించి మన ఆలోచనలను మార్చుకోగలం. గతంలో ఎవరో ఎప్పుడో మనల్ని గాయపరిచారని ప్రస్తుత క్షణంలో మనకు మనం గాయపరుచుకోవడం ఎంత మూర్ఖత్వం. చాలా కసి, కోపం పెంచుకునే వ్యక్తులతో లూయిస్ హే అనే అమెరికన్ మోటివేషనల్ స్పీకర్, ఆథర్ ఏమంటారంటే, మీ కోపాన్ని కరిగించుకోవడం మంచిది. కోపంతో ఊగిపోయే స్థితి వల్ల ముప్పు వస్తున్నప్పుడు కోపం లేకుండా చేసుకోవడమే మంచిది కదా. అలా చేయకపోతే సర్జన్ కత్తి మీ మెడ మీద పడేదాకానో లేదా మరణశయ్య మీద ఎన్నో భయాందోళనలతో వేగాల్సి వచ్చే పరిస్థితి తెచ్చుకునేదాకానో వెయిట్ చేయండి అని చెబుతారు. మనం భయాందోళనలకి గురైనప్పుడు మన దృష్టిని హీలింగ్ వర్క్ మీద నిలపడం చాలా కష్టం. అది హెల్త్ హీలింగ్ అయినా, మనీ హీలింగ్ అయినా సరే, రిలేషన్షిప్ హీలింగ్ అయినా సరే, కెరియర్ హీలింగ్ అయినా సరే. మనం నిస్సహాయులమని, బాధితులమని నమ్మాలని ఎంచుకుంటే ఇక అంతా నిరాశ, నిస్పృహలే కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి నమ్మకాలు, ఆలోచనలు చేయకూడదు. చేసామనుకోండి, ఇక మనం వెళ్ళి మురుగు కాలువలో పడినట్టే. ఎప్పుడైనా సరే యూనివర్స్ మనం ఏ నమ్మకంతో ఉంటే ఆ నమ్మకమే నిజమైనదన్నట్టు తోపింపజేస్తుంది. అందుకే మన జీవితాన్ని ఆనందంగా గడపకుండా చేసే మూర్ఖపు ఆలోచనలని, ముందుకు సాగనీయకుండా అడ్డుకునే భావాలని, నెగిటివ్ ఐడియాలని, నమ్మకాలని విసిరికొట్టండి. చివరికి మనం నమ్మే దేవుడనే భావన కూడా మనకి ప్రోత్సాహకరంగా ఉండేందుకు దోహదపడాలి తప్ప మంచి భావాలకు విరుద్ధంగా పనిచేయకూడదు. అందుకే మనం గతం నుంచి విముక్తి పొందాలంటే క్షమించడానికి ఇష్టపడాలి. మనతో సహా ప్రతి ఒక్కరిని క్షమించాలి. ఎలా క్షమించాలో మనకు తెలియకపోవచ్చు, కానీ మనం క్షమించాలనుకుంటున్నా, క్షమించడానికి సుముఖంగా ఉన్న హీలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మన హీలింగ్ ప్రక్రియ కోసం మనం మన గతాన్ని వదులుకోవడం, అందరిని క్షమించడం ముఖ్యం. దీనికోసం మనం చెప్పుకోవాల్సిన సెంటెన్స్ ఏమిటంటే, నేను కోరుకున్న విధానంలో నువ్వు ఉండనందుకు నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను విడుదల చేశాను అని అనుకోండి. మరోసారి చెప్తున్నాను, నేను కోరుకున్న విధానంలో నువ్వు ఉండనందుకు నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను విడుదల చేశాను అనుకోండి. మనసులో ఈ విధంగా దృఢ నిశ్చయంతో అనుకుంటే చాలు, మీ గతం నుంచి మీకు విడుదల కలుగుతుంది. కోర్స్ ఇన్ మిరాకిల్స్ ప్రకారం డిసీజ్లు క్షమించలేని తనం వల్లే వస్తాయి. మనం ఆరోగ్యానికి గురైనప్పుడల్లా మనం ఎవరిని క్షమించాల్సి ఉందో మన హృదయాలను శోధించాలి. మీరు ఎవరిని అసలు క్షమించలేనని భావిస్తారో అతనికి సంబంధించిన భావాలనే వదిలేయాలి, అంటే క్షమించాలి. ఇక్కడ క్షమించడం అంటే వదిలివేయడం, విడిచిపెట్టడం. దీనికి క్షమాగుణం కలిగిన ప్రవర్తనతో సంబంధం లేదు. మొత్తంగా విషయమంతా విడిచిపెట్టడమే. మనకి ఎలా క్షమించాలో తెలియదు, కానీ మనం చేయవలసిందల్లా మనం క్షమించాలి అనుకోవడమే. ఎలా అనే విషయాన్ని యూనివర్సే చూసుకుంటుంది. మన బాధను మనం బాగా అర్థం చేసుకోగలం. మన క్షమాపణ అవసరమైన వాళ్ళు కూడా చాలా కష్టంలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ అవగాహన మేరకు, వాళ్ళకి ఆ సమయంలో ఉన్న జ్ఞానం మేరకు వాళ్ళు చేయగలిగినదే అత్యంత ఉత్తమ స్థాయిలో చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం ఆమోదించినప్పుడు, అంగీకరించినప్పుడు జీవితంలో అన్నీ సరిగ్గా జరుగుతాయని నేను కనిపెట్టాను. ప్రతి చోట చిన్న చిన్న అద్భుతాలు జరుగుతున్నట్టే ఉంటుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంపదలకు మనపై ఇష్టం పెరుగుతుంది, మన మానవ సంబంధాలు మరింత ఆత్మీయంగా మారుతాయి, మనం మరింత సృజనాత్మకమైన రీతుల్లో పనిచేస్తాం. ఇదంతా అప్రయత్నంగానే జరిగిపోతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించడం, ఆమోదించడం, విశ్వసించడం, అర్హత పొందడం వల్ల మీ మనస్సులో ఒక సురక్షితమైన స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్తో మీ జీవితంలో మరింత ప్రేమపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. ఈ స్వభావం కొత్త ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది, జీవించడానికి ఒక మంచి చోటును అందిస్తుంది, మీ శరీర బరువును కూడా మామూలు స్థాయిలో ఉండేలా చూస్తుంది. మన జీవితం మీద మనకు ప్రేమ ఉంటే మన శరీరం మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది. అప్పుడు మన శరీరాన్ని మనం నిర్లక్ష్యం చేయము. ఇతరులు మన శరీరంపై అవమానకర వ్యాఖ్యలు చేసినా, చేష్టలు చేయబోయినా సహించం కూడా. మనల్ని మనం ఏ సందర్భంలోనూ విమర్శించుకోకుండా ఉంటే మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలవుతుంది. విమర్శ మనం కోరుకున్న విధంగా మనల్ని మారకుండా చేస్తుంది.
కాబట్టి మనల్ని మనం అర్థం చేసుకోవడం వల్ల, మన పట్ల మనం సున్నితంగా ఉండడం వల్ల మనం ఆ స్థితి నుండి బయటపడడానికి వీలవుతుంది. మీకు తెలుసా, మీరు ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూనే ఉన్నారు. అలా విమర్శించుకోవడం వల్ల మీకు అవసరమయ్యే ఏ ముఖ్యమైన పని జరగలేదు. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆమోదించడానికి ప్రయత్నించండి. ఏం జరుగుతుందో, ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మీరే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.